మా ఆన్ పాసివ్ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. మొన్న జరిగిన 360 అప్డేట్స్ మీకోసం. అందులో మన ఇండియన్ లీడర్స్ కూడా ఉన్నారు. 1. కంపెనీ ఎదుర్కొన్న ఇబ్బందులు. 2018 నుండి ఇప్పటివరకు కంపెనీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొందో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాటిని ఎదుర్కొని మనం ఉండడానికి వచ్చాము. 2. నిజాలు ఎప్పటికైనా తెలియాలి. మేము చేసే పనులు మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ కి గురి అవుతారు. 2018 ఇప్పటివరకు యాష్ గారికి నిరాశే మిగిలింది. ఎందుకంటే ఎవరిని అయితే బాగా నమ్మి వారికి బాధ్యతలు అప్పగించారో వారే యాష్ గారిని మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మన కంపెనీ ముందు కలకత్తా నుండి హైదరాబాద్లో ఆఫీసు మరియు వివిధ దేశాలలో మన ఆఫీసులు పెట్టడానికి చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కంపెనీ ఎప్పుడు కూడా ఇబ్బందులను చూసి భయపడదు. 3. విజయం వైపు పయనం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని క్రమబద్ధీకరించి వాటి దిశను మార్చడం జరిగింది. ఎందుకంటే మనం అనేక రకాలుగా పరిష్కారాలను కలిగి ఉన్నాము. మనం వైఫల్యాలను చూసి భయపడేవారిమి కాదు. ఇప్పుడు మనం నడుస్తున్న దారి ఏదైతే ఉందో అది సరైన దారి. దానిలో మనం 100% విజయం సాధిస్తాం. 2018లో ఎటువంటి ఎనర్జీతో మొదలుపెట్టామో అదే శక్తితో మనం ముందుకు వెళ్తున్నాం. 4. ప్రతికూల పరిస్థితులు. ఇప్పటిదాకా కూడా మనల్ని చాలా మంది క్రిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని సమరసంగా ఎదుర్కొని మనం విజయం వైపుకి వస్తున్నాం. 5. నమ్మకం. యాష్ గారికి మన స్థాపకులు అంటే చాలా నమ్మకం. యాష్ గారు మనకి ఏమైనా ఒక విషయం చెప్తే దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయి. అందుకే నేను మీకు ఏమీ చెప్పలేకపోతున్నాను. చాలా వేగంగా జరుగుతున్నాయి. 6. అసత్య ప్రచారాలు. యాష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఐ యామ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే కథనాలు ఎవ్వరూ నమ్మొద్దు. ఏమైనా సమాచారం వస్తే నా నుండి మాత్రమే వస్తాయి. 7. వ్యవస్థాపకులు అందరికీ కృతజ్ఞతలు. యాష్ గారు మన స్థాపకులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. మన కంపెనీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరు అందరూ నాకు మరియు కంపెనీకి చాలా సపోర్ట్గా ఉన్నందుకు మనకు కంపెనీ నుండి వచ్చే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 8. చెడ్డ యాపిల్స్. ప్రతికూల వ్యక్తులు. హైదరాబాద్ ఆఫీస్ జీతాల సమస్యలు మరియు AWS గురించి కొంతమంది నెగటివ్గా క్రియేట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి కంపెనీలో కొన్ని బ్యాడ్ యాపిల్స్, నెగటివ్ పీపుల్ ఉన్నారు. వారిని తొలగించడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా నా ఆధీనంలో ఉన్నాయి. నేను మీకు ప్రతిదీ తెలియచేస్తాను. 9. ఆశ్చర్యాలు. మీరు ఊహించిన దానికంటే మనం విజయం అవ్వబోతున్నాం. మన స్థాపకులు అందరికీ ఆశ్చర్యం కలిగించారు. నీ కంపెనీ ఇవ్వబోతుంది. మేము ఇక్కడ ఉండడానికి మరియు అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇక్కడ ఉన్నాము. మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము.